అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పదరాపోదం మన్నెంకొండ దేవస్థానం పాదయాత్ర అంటూ ధర్మవాహిని పరిషత్ మహబూబ్నగర్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో పుణ్యక్షేత్రమైన మన్నెంకొండ పుణ్యక్షేత్రానికి దాదాపు వేల మంది భక్తులు కూడా పాదయాత్ర చేసినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 17 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్న ఉద్దేశాన్ని కూడా వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అదే చెప్పండి, అసలు ఏంది, ఎందుకు పాదయాత్ర చేయవలసి వస్తుంది, ఉద్దేశం ఏంది? ఓం నమో వెంకటేశాయ. ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. మళ్ళీ వాహనాల్లో అందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మళ్ళీ అలా ప్రయాణం చేయకుండా, యాత్రలు చేయకుండా ఈ పాదయాత్ర వైశిష్ట్యం ఏంటి అంటే, పూర్వీకులందరూ కూడా ప్రతి క్షేత్రానికి కూడా పాదయాత్రలో వెళ్ళడం జరిగింది. పాదయాత్రలో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా భగవన్నామస్మరణ చేసుకుంటూ ఈ పాదయాత్ర చేయడం వల్ల అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. అంటే మనము తెలిసి తెలియకుండా చేసినటువంటి పాపాలు మన పరిహారం అంతా కూడా అయిపోయి మన పుణ్యక్షేత్రంలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది అక్షయ ఫలితాన్ని అంతా కూడా ప్రసాదింపజేస్తుందనేటువంటి ఉద్దేశం చేత ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో గతంలో 2019లో కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రముఖ హిందూ సంస్థలన్నింటినీ కూడా మనం సమన్వయం చేసుకుంటూ హిందూ సోదరులందరినీ కూడా ఏకదాటిపై నడిపించడానికి, మన ధర్మ పరిరక్షణ కొరకై ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం చేయడం అనేటువంటిది కూడా మనం ఆలోచించడం జరిగింది. ఆ ఆలోచనతోనే ఈ యొక్క పాదయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేయడింది. అలాగే గోవింద అంటే చాలు మన కష్టాలన్నీ కూడా పరిహారం అయిపోతాయి. మన పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి, వేం అంటే కష్టములు, కట అంటే పరిహారం చేసేటువంటి వారు వెంకటేశ్వర స్వామి. కాబట్టి అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుడి యొక్క దర్శనంతో మన సమస్త పాపములన్నీ కూడా తొలగిపోయి మన సనాతన ధర్మం అంతా కూడా పరిరక్షణ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. కాబట్టి ధర్మవాహిని పరిషత్ పాలమూరు జోషి సంతోషాచార్య వ్యవస్థాపక అధ్యక్షుడు. రైట్, మీరు చెప్పండి, ఈ పాదయాత్ర మొదటిసారి చేస్తున్నారు, ఈ పాదయాత్ర ఎంతమంది పాల్గొంటున్నారు? ఓం నమో వెంకటేశాయ. ఈ పాదయాత్ర హిందూ వాహిని పాలమూరు వారి ఆధ్వర్యం ధర్మవాహిని సమక్షం లోపల ఇది రెండవసారి. గతంలో పోయిన సంవత్సరం మళ్ళీ జరగడం జరిగింది. మళ్ళీ ఇది రెండవసారి. కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి తీరితే తిరుపతి, తీరకపోతే మన్నెంకొండ అని చెప్పి ఒక నానుడు ఉంది. దానిలో భాగంగానే పదరాపోదం పద అని ఈ పాలమూరు భక్తజనులకి ఇలవేల్పైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై పాదయాత్ర చేస్తూ ఆ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ హిందూ వాహిని ధర్మవాహిని సంస్థ వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో కూడా చాలామంది పాల్గొన్నారు. ఇప్పుడు కూడా చాలామంది పాలమూరు భక్తాదులు పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి తలంపుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏంటంటే హిందూ జాగృతం చేయడం, తర్వాత యువతలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది రాను ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చాలామంది పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి నిర్వాహకులకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరు చెప్పండి, ఇది రెండోసారి పాదయాత్ర అని అంటున్నారు. పాదయాత్ర గతంలో కూడా మీరు ఏమైనా పాల్గొన్నారా ఈ పాదయాత్రలో? గతంలో ఇంతవరకు కూడా ఒకసారి పాదయాత్ర చేసిండ్రు, అప్పుడు కూడా పాల్గొన్నాము. ఆ పాదయాత్ర చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఇది మన హిందూ సాంప్రదాయంగా గత సంవత్సరాల కింద కూడా మనం కూడా మన పెద్దలు కూడా ఎడ్ల బండితో ఉన్నా కానీ ఈ నడుచుకుంటా కానీ చాలామంది మన్నెంకొండ వెళ్ళిపోయేవారు, దర్శనం చేసుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం కూడా అందరికీ ఇప్పుడు పబ్లిక్ అందరికీ, మన ప్రజలకు అందరికీ కూడా ఇదే రకంగా పోవాలి, పాదయాత్ర చేయాలి. భక్తి అనేది ఎక్కువ ఉంటుంది, భక్తి అనేది ఎక్కువ అవుతుంటుంది. అందరికీ హిందూ సాంప్రదాయంగా భక్తి కావాలని చెప్పి మనందరం వీళ్ళందరూ కలిసి మన సాంప్రదాయంగా పాదయాత్ర పెట్టినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు.
జాతర మన్నెంకోణ జాతర కానీ కురుమురు జాతర కానీ ఎక్కడ వెళ్ళినా కూడా ఎడ్ల బండ్లతోనే మన పెద్దలందరూ ఎడ్ల బండ్లతోనే ఎక్కువ పోతుంది, పాదయాత్ర కూడా ఎక్కువ చేసిన వాళ్ళు. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎడ్ల బండ్లు లేనందుకు ఈ పాదయాత్ర చేయాలని వీళ్ళందరికీ పెట్టినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రం మన్నెంకొండ పుణ్యక్షేత్రం కూడా ఇది రెండవసారి పాదయాత్ర ధర్మవాహిని పరిషత్ ఆధ్వర్యంలో కూడా రెండోసారి పాదయాత్ర చేశారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, యువకుల్లో కూడా హిందూ ధర్మాన్ని తీసుకురాని ఉద్దేశంతో పుణ్యక్షేత్రాలు కూడా పాదయాత్ర చేస్తే బాగుంటుందని చెప్పి ధర్మవాహిని పరిషత్ సభ్యులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రామకొండ, టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.